హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ అయితే మా పిల్లలతోటి వ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏమైతే చూడాలి. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఏ డే విత్ మై కిడ్స్ అని చూద్దాం. చూస్తున్నారుగా, ఇద్దరు అయితే మార్నింగే బ్రష్ చేసుకుంటున్నారు. లేచారు ఇవాళ పొద్దున్నే. ఇవాళ వచ్చేసి ఏ డే విత్ మై కిడ్స్, మా పిల్లలతో నేను ఎలా ఉంటానో చూపిద్దాం అనుకుంటున్నా. చూడాలి ఏం చేస్తారో, వీడియో తీయనిస్తారో తీయనిరో చూడాలి. ఇంకా మార్నింగ్ వచ్చేసి బ్రష్ అయితే వేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి పాలైతే వెచ్చబెట్టాలి. ఇది చూడండి, చూస్తున్నారు కదండి. ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నాను, పిల్లలకు పాలు కూడా వెయిట్ చేశాను, నీళ్ళల్లో పెట్టాను చల్లారుతాయని. ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఒకటే ఆటలు ఆడుతూ ఉన్నారు. నేను అక్కడ పాలు వేడి చేస్తుంటే ఇది లైట్ కొనుక్కున్నాడు మా వాడు. ఇంకా లైట్తో చూడండి ఎలా ఆడుతున్నారు. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి, అది కుదరలేదు చేయటం కూడా. నిన్న ఇదండి, వీడు ఇలా ఆడుతూ ఉంటారు స్టూల్ పెట్టుకొని. పాలల్లో బిస్కెట్స్ ముంచుకొని తింటున్నారు, అలాగే నేను టీలో ముంచుకొని తింటున్నా. ఇలా మీలో ఎంతమంది ఇలా తింటారు చెప్పండి. మీలో ఎంతమంది ఇలా బిస్కెట్స్ ముంచుకొని తింటారో కామెంట్ చేయండి. చూసారు కదండి, వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా స్నానం అయితే చేయాలి. ఇంకా నిన్న ఈవినింగే దేవుడి సామాన్లు అన్నీ అయితే తోమేసి పెట్టానండి. మార్నింగ్ నాకు పిల్లలతో కుదరదని. 1 వీక్ అవుతుంది పూజ చేయక. ఇంకా మా దేవుడి మందిరం చూడండి ఎలా ఉందో. ఇలా అయింది, 1 వీక్ అవుతుంది. ఇంకా మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంకా ఇవాళ అయితే పూజ చేయాలి, అన్నీ క్లీన్ చేసి. ఇంకా పిల్లలు చూడండి, ముట్టుకో దశ్రితు. ఇంకా వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ నేనైతే పూజ చేసుకోవాలి. తర్వాత టిఫిన్ చేయాలి వీళ్ళకి. ఇప్పుడే పాలు తాగారుగా బిస్కెట్స్ ముంచుకొని, ఇప్పుడే అయితే ఇంకా తినరు. మా వాడు చూడండి ఊడుస్తున్నాడు. ఇంక ఈ 2 గదులు ఊడవటం అయింది, అవి 2 అయితే ఊడవాలి, క్లీన్ చేయాలి. ఇచ్చాను వాళ్ళకి ఇష్టమైన పూరి అయితే తెప్పించాను. ఇంట్లో నాకు చేసే ఓపిక లేదని, అంటే పూజ చేసేసరికి లేట్ అవుతుందని ఇవన్నీ క్లీనింగ్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసరికి లేట్ అవుతుందని వీళ్ళకైతే టిఫిన్ తెప్పించాను, తింటూ ఉన్నారు. చూసారా, పూజ కూడా కంప్లీట్ అయిందండి. పూజ అయ్యేసరికి అయితే కొంచెం లేట్ అయింది. అది వేయాలి. మా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా ఉన్నారు. వీళ్ళకి స్నానాలు చేయించాలి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతా అంటే నేనైతే పట్టాను. ఇప్పుడు వీళ్ళిద్దరికి అయితే పోస్తా, తాగకపోవాలి చెప్తా ఇద్దరు. ఎట్లుంది యాపిల్ జ్యూస్? ఏంచి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ నచ్చిందా? ఓకేనా? నీకు నచ్చిందా? మీకు చూడండి, ఈ పిప్పే ఎక్కువ పోయింది, జ్యూస్ ఎంతో రాలేదు. ముగ్గురం కొంచెం తాగాం. నచ్చిందా? ఫస్ట్ టైం పిల్లలకు పోసాను. చూసారు కదండి. ఇంకా ఈ ఇంట్లో కూడా అయితే చేశాను దీపారాధన. ఇంకా ఇంట్లో స్నానాలు చేసి, మా పాప అయితే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఇంకా వీళ్ళైతే వాళ్ళ నాన్న ఊరెళ్ళిందని చూడండి, నాని 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 అని బిల్డప్లు ఇస్తున్నాడు. చూడండి ఇలా కొట్టుకుంటూనే ఉంటారండి. అసలు ఆపడం ఉన్న తరం కూడా కాదు. ఒక్కోసారి నాకు విసిగొస్తే ఇద్దరికి దెబ్బలు కూడా పడతాయి. చూడండి ఎన్ని వేషాలు ఎత్తున్నారో. చూడండి, ఆనపకాయ కూర అయితే వండాను. ఇంకా రైస్ అయితే అవుతూ ఉంది. వాళ్ళని ఏదో మేనేజ్ చేసుకుంటూ అలా అయితే వంట ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అక్కడైతే కొన్ని అంట్లు ఉన్నాయి, తోమేసేయాలి. ఇదండి బిస్కెట్ దీన్ని మొత్తం పోసారు, ఇదంతా ఊడవాలి. చూస్తున్నారు కదండి, ఇంకా రైస్ అయితే అవుతుంది. ఇంకా నెయ్యి చేయాలి. ఫ్రిడ్జ్లో అయితే ఉంది వెన్నె అంతా, కానీ ఇప్పుడు ఫుల్ ఎండ కొడుతుందండి. ఇప్పుడు నాకు చేసే ఓపిక కూడా లేదు. అది మిక్సీ పట్టాలి, మళ్ళీ ఒక 1 అవర్ అవుతుంది పొయ్యి మీద పెడితే. ఇప్పుడైతే నాకు అసలు ఓపిక లేదు. ఇంకా నెక్స్ట్ అది పోస్ట్ పోన్ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చేస్తాను. ఇంకా పిల్లలు అయితే ఫుల్ అలా చేస్తూ ఉన్నారు. ఇవాళ అయితే అన్నీ లేట్ అయిపోయాయి. పూజ దేవుడి అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసేసరికి చాలా లేట్ అయింది. అప్పటికి పిల్లలకు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి పెట్టాను. పెట్టొద్దు అనుకున్నా, బట్ తప్పలేదు.
మళ్ళీ తర్వాత అయితే ఇంకా మళ్ళీ కొంచెం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఇచ్చాను, తాగారు. అదండి, ఫుల్ ఎండగా ఉంది. ఇవాళ అత్తయ్య కూడా లేదు, అత్తయ్య ఊరెళ్ళింది ఫంక్షన్ ఉంటే మార్నింగే. ఇంకా మా బాబు గారు లేచిన కాంచి అదే పనిగా నాని 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 అని ఫుల్ చికాకు చేస్తున్నాడు. ఇంకా మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళాడు, ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వస్తాడు. ఇంకా ఆయన వచ్చాకైతే వాడిని ఆయన చూసుకుంటాడు. చూడండి అక్కడ ఎట్లా ఎగురుతున్నారు ఇద్దరు. ఇలా ఉంటుంది మా పిల్లలతోటి. జరిగింది ఫుడ్, ఆనపకాయ కూర చేశానుగా, ఇంకా మెంతి కూర పచ్చడి. ఇంకా ఫుడ్ అయితే తినేసాం. పిల్లలు ఆకలి ఆకలి అంటే ఇంకా బాబు గారు తిన్నాడు, నేను కూడా తిన్నా. పాప కొంచెం లేట్ అయిపోయింది, తింటూ ఉంది. అశ్రిత్ అన్నం తిన్నావా? ఇదండి మ్యాటర్. ఇంకా వీళ్ళ డాడీ వచ్చే టైం కూడా అయింది. ఇంకా తను వచ్చాక తను ఫుడ్ తింటాడు. ఇంకా వీళ్ళైతే వాళ్ళ డాడీతో కాసేపు కబుర్లు ఆడి అప్పుడు పడుకుంటారు. ఇంకేమని చదివించాలి. మార్నింగ్ నుంచి బుక్ కూడా తెరవలేదు. ఇంక ఈవినింగ్ కాస్త గట్టిగా చదివించాలి. రేపటి నుంచి ఎగ్జామ్స్, రేపు జీకే ఎగ్జామ్ ఉంది. అశ్రిత్ చూడు, ఇదండి ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. చూపిస్తాను చూడండి. ఇంట్లోకి వచ్చేస్తుంది మాకు ఎండ చాలా విపరీతంగా ఉంది కదా అశ్రిత్. ఇంకా అశ్రిత్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళటము, ఏంటిది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటము అవన్నీ కూడా జరిగాయి. అవన్నీ కూడా వీడియోస్లో వస్తూ ఉంటాయి. ఇదండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, బాబు అయితే పడుకున్నాడు. ఇంకా పాపనైతే పడుకోబెడుతున్నాను. ఇంకా తినకు నిద్ర వచ్చిందంటే ఆగదండి. ఫస్ట్ పడుకునే ముందు కొంచెం చికా చేస్తుంది, ఇంకా నిద్ర వచ్చిందంటే మాత్రం ఆగదు. ఇంకా అలా పడుకోబెట్టేసాను పాపను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పనులన్నీ అయ్యాకైతే పిల్లల్ని తీసుకొని మేమైతే బయటికి వెళ్ళాము. అలా సరదాగా బయటికి వెళ్ళి అలాగే పిల్లలకి స్నాక్స్ ఏం లేవని అయితే తీసుకుందామని అయితే వెళ్ళాము. అలా చిన్న బిట్ వీడియో షూట్ చేశాను. ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకున్నాము. అలాగే పాపకి మార్నింగ్ స్కూల్ బాక్స్లో స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి స్నాక్స్ లేవని అయితే తీసుకున్నాము. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తూ ఉంటాము ఎక్కువ మ్యాక్సిమం. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చాను. ఇక్కడ అదే మళ్ళీ ఒక్కొక్కటి విడివిడిగా తీసి చూపించనని అయితే చెప్తున్నాను. మేము పిల్లలకి ఏది తీసుకొచ్చినా బయట నుంచి కొంచెం హెల్దీయే తీసుకొస్తాము. ఏది అంటే అది జంక్ ఫుడ్ అలాంటివి అయితే చాలా అవాయిడ్ చేస్తాము ఎక్కువగా. ఇంకా పిల్లలు అయితే అలా ఆడుకుంటూ ఉన్నారు. తీసుకురాగానే స్నాక్స్ అయితే వేశారు నోట్లో. ఇంకా అలా చిన్న బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా ఇప్పుడు నాకు పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాపనైతే ఇప్పుడు కాసేపు కూర్చోబెట్టి చదివించాలి, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను అదే చెప్తూ ఉన్నాను. ఇంకా తను చూడు వెనక్కి వచ్చి అలా చూస్తూ ఉంది. బయట ఏదైనా తీసుకొచ్చినా కూడా కొంచెం హెల్దీగా తీసుకొస్తాం కానీ బట్ జంక్ ఫుడ్ అలాంటివి అయితే మొత్తం అవాయిడే చేస్తాం. చూస్తున్నారా, చదివిపిస్తున్నా పాపని. అలా చిన్న బిట్ వీడియో తీసా. ఇప్పుడు కనబడ్డాడు మా డాడీ. పొద్దున్న నుంచి వీడియో కంటిన్యూ అయింది కదా, ఇప్పుడు నైట్ టైం కదా, మనం ఏం చేస్తాను మా తెలవాలిగా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా నైట్ వచ్చేసి మేమైతే టిఫిన్ అయితే చేశాను, ఇడ్లీ అయితే వేసాను. ఇంకా మా ఆయన కూడా మార్నింగ్ నుంచి వీడియోలో కనబడలే కదా అని అలా చిన్న బిట్ వీడియో షూట్ చేశాను. ఇక్కడ అదే చెప్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.